చెప్పదలుచుకోలేదు. ఈ మూడింటికి నేను సమాధానం చెప్పదలుచుకుని చెప్పేసాను. కిరణ్ రెస్పాండ్ అవ్వండి. వైసీపీలో నాకు ఇష్టమైన వ్యక్తి రోజా గారి తర్వాత అంబటి రాంబాబు గారికి. ఎందుకంటే వాస్తవంగా అది ఇక్కడ కూడా రోజా గారు వదలరా? అంటే వైసీపీలో ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నీ కాలక్షేపం బాగుంటుంది రోజు అంబటి రాంబాబు ఎందుకంటే ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా కాపు కోసం కాపుల్ టైగర్ నేను అని ఉద్యమించేటప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఆయన ఎప్పుడు నేనెక్కడ కాపు టైగర్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చేయమని చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షులు చేయండి ఆయన్ని. మా కాపులంతా వైసీపీలో కోరుకుంటారు రాయల్ గారు. పాయింట్కి వస్తే మీరేదన్నా కామెడీ షో చేయదలుచుకుంటే ఈ సీరియస్ నన్ను ముఖ్యమంత్రి అభిమానులతో చెప్తున్నాం. మిమ్మల్ని జనసేన పవన్ కళ్యాణ్ గారిని తీసి మిమ్మల్ని పెడితే బాగుంటుందా అంటాం. అదే సార్ ఇప్పుడు కామెడీ దాన్ని ప్రధానమంత్రి చేస్తాడు. ప్రజలు చేస్తారు. సార్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ మేము మనం మాట్లాడుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి వ్యక్తిగతంగా ఆయన ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసర్, ఆయనకున్న రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఇచ్చారు. ఆయనని మేధావుల సదస్సు పెట్టి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఆయన కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూతురు పెళ్లికే కాదు, శత్రువు కాదు ఏ పార్టీనే కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి లేదా అందుబాటులో లేకపోతే ఫోన్లో పిలిచినా వెళ్ళి ఆశీస్సులు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం. అమ్మటి రాంబాబు కూతురు పెళ్లి కూడా వెళ్ళారు. సార్ కూతురు పెళ్లికి వెళ్ళారు. కాబట్టి ఎవరు పిలిచినా వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, పిలిస్తే పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన అలాంటి ఒక లేనిపోయిన ఆరోపణలు అంటే అమిత్ షా గారి దగ్గరికి, ఇది ఆషామాషి విషయం కాదు, ఇది డిస్కస్ చేయాల్సిన సబ్జెక్టే. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్ని అరెస్ట్ చేయండి మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుతారంటే ఎంత హాస్యాస్పదం సార్. మేము వెళితే ఢిల్లీకి ఎందుకు వెళ్తాం? మాకు రాజధానికి ఉన్న హామీలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, మాకు రాష్ట్రం రాసిన నిధులు, ఎలక్షన్ ముందు ఏమైతే హామీలు ఇచ్చామో దాని మీద జలజీవన కానీ ఎన్నో ఉన్నాయి, దాని మీద మాట్లాడిన అర్థమే కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మేము అమిత్ షా గారి ఎందుకు అవసరం లేదు సార్? సార్ మన ఎన్నికల్లో మనం చూసాము, పవన్ కళ్యాణ్ గారు ఒకరు చెప్పినట్టు చేశారు, అతలా పాతాలని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ మీ జగన్ గవర్నమెంట్కి రాదు, నేనుండగా రాని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓపెన్ చెప్తా, అలాంటి వ్యక్తి ఇంకా ఢిల్లీకి వెళ్ళి మేము ఒక సపోర్ట్ తీసుకొచ్చి మాట్లాడే అవసరం ఏముంది? ఇవన్నీ చూసిన అర్థం కావట్లా. ఇవన్నీ ఒక ఫేక్ ప్రచారం. నాగేశ్వరరావు గారు మీకు అభిమానం ఉంది, ఆయన మేము విమర్శించదలుచుకోలేదు, ఆయన విశ్లేషకుడే. ఆయన విశ్లేషణ మా మీద చూపించకూడదు, ఇంకేదో చూపించాలి. మా మీద చూపిస్తే ఏమొస్తుంది? విశ్లేషణ అంటే ఏంటి సార్? రాజకీయ నాయకుడు మాట్లాడినావు. విశ్లేషణ అంటే విశ్లేషణ చెప్పాలి, ఏముందో ఆయన విన్నట్టు, ఆయనకి ఎవరో చెప్పినట్టు, ఆయన లైవ్ చూసినట్టు చెప్పడం హాస్యాస్పదమే. ఈరోజు నాగేశ్వరరావు గారి పరిస్థితి ఏమైపోయిందంటే, ఈరోజు సోషల్ మీడియాలో కానీ మిగతా ఛానల్లో కానీ ఆయన ఒక ఆర్టికల్ అయిపోయాడు, ఒక విశ్లేషకుడు ఆర్టికల్ అయిపోయాడు. దానికి కారణం ఏంటి? ఆయన మాట్లాడిన మాట. మీకు జనసేన నుంచి వచ్చిన సోర్స్ నాకు తెలిసింది అన్నట్టుగా పేరు చెప్పచ్చు కదా. ఇంత హడావిడి జరుగుతుంది రాష్ట్రంలో, ఇప్పుడు ఆయన ఇంత ఆడుకుంటున్నారు కదా. ఆయన ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు నాదేంద్ర గారు వెళ్ళిన సందర్భం కూడా లేదు కదా సార్. 1.5 సంవత్సరం అవుతుంది వెళ్ళి. అసలు సందర్భం లేదు, వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఈ రాష్ట్రం గురించి మాట్లాడతాం తప్ప మాకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించారంటే దానికి పవన్ కళ్యాణ్ గారు అడతారంటే ఆశ్చర్యపడదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమ్మటి రాంబాబు గారు కూడా ఆశ్చర్యంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెడుతారు అనేసి. పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారా? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ గురించి అడుగుతారా? అమ్మ జగన్ అరెస్ట్ చేయించమని చెప్పి మీరేం అనుకోకపోతే నాకున్న అభిప్రాయం చెప్తా. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగాడా, నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి అడిగాడా అనేది ఐఎమ్ నాట్ ది విట్నెస్. చెప్పిన అతను క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆ చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాడంటే, ఈ దీపక్ గారు అడిగిన ప్రశ్నకు ఆయన అప్పుడే సమాధానం చెప్పాడు. నేను మీకు ఎలా తెలుసు, నేను ఆ రూమ్ లో ఉన్నాను అనుకుంటారా? కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ మనోహర్ గారు ఇద్దరు వచ్చిన తర్వాత కోర్ కమిటీలో సభ్యులతో ఏమన్నాడో పవన్ కళ్యాణ్ గారు మనోహర్ ఏమన్నారో చెప్పు అమిత్ షా గారు అని చెప్తే, ఆయన చెప్తే విన్న వ్యక్తి నాకు చెప్పారు. అది ఆ విన్న వ్యక్తి ఎవరో ఏమిటో ఆయన రివీల్ చేస్తాడా, రివీల్ చేయడా, ఇంతటితో ఆగుతాడా అనేది దట్ ఇస్ లెఫ్ట్ టు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన చెప్తాడా లేదా మీరు గట్టిగా అడిగితే చెప్పాల్సిందే. చెప్పి నా అభిప్రాయం అది. ఎలా అంటే ఇప్పుడు కొలత ఎక్కడైంది నేను వేయలేను. ఒక విషయం నా అభిప్రాయం చెప్పుకునే
స్వాతంత్రం నాకు ఉంది కాబట్టి నేను క్రెడిబుల్. మమ్మల్ని తిట్టాడు, మమ్మల్ని తిట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదా? వైసీపీని విమర్శించలేదా? బట్ నేను ఒక్క మాట ఆయనని మర్చిపోయారు జనం. ఇంకో విషయం నువ్వు అడిగినప్పుడు చెబుతాను. ఇంకో మాట మీరు నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి అరెస్ట్ చేయమని చెప్తే మీరు నమ్ముతారా? నేను ఒక మాట చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి పంపించారు. చంద్రబాబు మాత్రం ఇలాంటి వ్యవహారాలు చేయగలిగిన సమర్థుడు. మొత్తం డైలాగ్ అవనండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలం ఆయన చేతిలో పావులాగా వ్యవహరిస్తున్నాడు. చెప్తున్నా నా అభిప్రాయం, నా అభిప్రాయం చెప్తే వినండబ్బా. నా అభిప్రాయం చెప్పినప్పుడు నువ్వేమి నేను వింటానబ్బా, నేను వింటాను. నేను ఒక మాట చెప్తా ఇన్ను. ఇవాళ ఇదే కాదు, ఇందాక వాడు చెప్పినట్టు కన్నా లక్ష్మణ్ గారు 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి అడిగాడు అని చెప్పి కన్నా లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడు చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రకమైనటువంటి ఇంట్రెస్ట్, ఈ రకమైనటువంటి కోరిక, ఈ రకమైనటువంటి అలవాటు ఉంది, పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించాడు అనేది మాట. పవన్ కళ్యాణ్ గారు నిజంగా అయితే ఏ మనస్తత్వం కాదు, కానీ ఈ మధ్య ఎందుకో వాళ్ళ మధ్యన బాగా లవ్ పెరిగిందో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు సార్. ఇక్కడ ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వాలని కోరుకున్నా, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అవ్వాలని కోరుకున్నా, లేకపోతే XYZ అరెస్ట్ అవ్వాలని కోరుకుంటే అరెస్ట్ అయిపోతారు ఎవరన్నా? కేంద్రం అమిత్ షా గారు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి లోపలేసి అంటే వేసేస్తారా? నాకేం తెలుసు? దిస్ ఈజ్ నాట్ మై క్రెడిబిలిటీ గురించి చేసేస్తారు కావాలి. తెలుసు, చంద్రబాబు తెలుసు, అది అంతాను చేసేస్తారు. పోయినసారి చిదంబరం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల ఎంచలేదా? కాంగ్రెస్ పార్టీతో వెళ్ళలేదా? అది ఈయన చేశారా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేశారు. 100%. దానిలో అనుమానం ఉంది. అప్పుడు చెప్పే వాళ్ళు మీకు కొత్తగా తెలియదేమో. కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా వెళ్లి మాట్లాడినటువంటి విషయాలను ఆ రోజునే మేము రివీల్ చేసినటువంటి సందర్భం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు. సో ఇవన్నీ చెప్పారు కాబట్టి నేను చెప్పి కంప్లీట్ చేస్తాను. చెప్పండి. నాగేశ్వరరావు గురించి క్రెడిబిలిటీ గారు చెప్పండి. నా అభిప్రాయం, నీ అభిప్రాయం కాదని చెప్పు. నాకేం అభిప్రాయం చెప్తున్నాను కదా, నా అభిప్రాయం చెప్తున్నాను కదా. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది సార్. ఇప్పుడు ఆయన ప్రమోషన్ కోసం ఆయన ఈ మధ్య ఏ ఛానల్ పిలవట్లేదు, 1-2 జగన్ ఛానల్ తప్ప. ఎవరు పిలవకపోయినా ఆయనకు ఛానల్ ఉంది, అవి లక్షల మంది చూస్తున్నారు. మీరు చూసుకోండి. ఏ ఛానల్? సాక్షి సార్? సాక్షి కాదు, ఆయనకు ఛానల్ ఉంది, ఆయన సొంతంగా పెట్టి లక్షల మంది చూస్తారు. చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఆయన మీద ఊరినే మనకి